పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. అసలు కాళేశ్వరం కమిషన్కు సంబంధించి ఆలోచన ఏమిటి, అక్కడే కట్టాలన్న దానికి ప్రధానంగా నిర్ణయం తీసుకోవడానికి కారణాలేంటి, అలాగే ఈ కాళేశ్వరం కమిషన్లో మొత్తం ఎన్ని దశలున్నాయి, ఇవన్నీ కూడా కమిషన్ ప్రశ్నలు అడుగుతాం. దానికి సంబంధించి హరీష్ రావు అలాగే ఈటెల కూడా కమిషన్ ముందు చెప్పారు. ముఖ్యంగా ఈటెల చెప్పిన దాంట్లో ఏంటంటే అప్పట్లో ప్రత్యేకమైన కార్పొరేషన్, అంటే ఈ నిధుల మళ్లింపుకు సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు, దాని ద్వారానే నిధులు వెళ్ళే తప్ప ఆర్థిక శాఖకు దానికి ఏమీ సంబంధం లేదు. అలాగే ఇది ఒక క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం, కేసీఆర్ చీఫ్గా ఉన్నారు, క్యాబినెట్కి అందరూ కలిసి తీసుకున్న నిర్ణయంగా చెప్పారు. ఆయన ఏదో బీజేపీలోకి వెళ్ళిపోయారు, ఈ కాళేశ్వరం కమిషన్ అవకతవకలు వ్యవహారాలను ఏదో మాట్లాడేస్తారని అందరూ అనుకున్నారు. సహజంగా బీజేపీలోకి వెళ్ళారు కాబట్టి, అలాగే పార్టీ నుంచి బయటికి ఆయన వెళ్ళబడ్డారు కాబట్టి. కానీ ఆ రకమైన అవుట్పుట్ ఏమీ రాలేదు. దాని మీద కాంగ్రెస్ కూడా కొంత విమర్శలు చేసింది. బీఆర్ఎస్తో ఈటెల లాలూచి, అంటే బీఆర్ఎస్ బీజేపీ లాలూచిలో కిషన్ రెడ్డి చెప్పించినట్టే ఈటెలు చెప్పారా అని చెప్పి. తర్వాత హరీష్ రావు వెళ్ళారు, దాని మీద పూర్తి స్థాయిలో ఆయన విచారణకు వెళ్లే ముందు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు పార్టీ నాయకులకు, మీడియాకి. అలాగే విచారణకు హాజరైన తర్వాత పూర్తి స్థాయిలో ఏ రకంగా ఆ నిర్ణయం తీసుకున్నాము, ఎన్ని లక్షల ఎకరాలకు ఆయకట్టు కాళేశ్వరం కమిషన్ ఇస్తుంది, అలాగే అంతకు ముందు ఏ రకంగా ఉంది, కాళేశ్వరం వచ్చిన తర్వాత ఎంత ఆయకట్టు వచ్చింది, ఇవన్నీ కూడా చెప్పారు. ఇక అవకతవకలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు లోపల సమాధానం చెప్పారు. పొలిటికల్ కామెంట్స్ ఏమీ చేయనని హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఇక ఇవాళ ముఖ్యమైన ఘట్టం ఏంటంటే కీలక సూత్రధారి పాత్రధారి, అంటే కర్త కర్మ క్రియ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఆయన బ్రెయిన్ చైల్డ్ కేసీఆర్కి కాళేశ్వరం ప్రాజెక్టు. అంటే ఆయనే ఒక ఇంజనీరుగా వ్యవహరించారని, ఆయనే ఒక ఆర్కిటెక్ట్గా వ్యవహరించారని అంటారు. అలాగే దాదాపు 33,000 కోట్లు, 60,000 కోట్ల నుంచి సుమారు 92,000 కోట్లకు, అలాగే తర్వాత 1,00,000 కోట్లు కూడా దాటేసింది కాళేశ్వరం కమిషన్ పూర్తయిన నాటికి. దీనికి సంబంధించి విచారణలో అనేక రకమైన ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. పీసీ ఘోష్ కమిషన్ ముందుకు కేసీఆర్ ఇవాళ వెళ్ళబోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. హరీష్ రావు 2-3 సార్లు భేటీ అయ్యారు ఈ నోటీసులు వచ్చిన తర్వాత. అలాగే కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు, కేటీఆర్ హరీష్ రావు కలిపి కేసీఆర్తో భేటీ అయ్యారు. ఇక ముఖ్యమైన అప్డేట్, ముఖ్యమైన బ్రేకింగ్ ఏంటంటే పార్టీతో విభేదించి తండ్రికి లేఖ రాసి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తెలంగాణ జాగృతి ద్వారా కార్యక్రమాలు చేస్తూ కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నారని చెప్పి కేసీఆర్ని కాపాడుకుంటాము, అలాగే ఈ దెయ్యాల నుంచి మా దేవుణ్ణి కాపాడుకుంటామని చెప్పిన ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మొట్టమొదటిసారిగా, అంటే ఈ వ్యవహారం జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళారు. గతంలో కేసీఆర్ కవిత ఇంటికి 2-3 దూతలను పంపించారు పొలిటికల్గా దీన్ని కొంత గ్యాప్స్ ఫిల్ చేసుకోవడానికి, కానీ వర్కౌట్ కాలేదు. పూర్తిగా కేటీఆర్కి కవితకి మధ్య దూరం పెరిగిపోయింది. సరే, కేసీఆర్ కూడా దీని మీద పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించలేదు, కవిత ఆశించినట్టు ఒక రియాక్షన్ రాలేదు. కానీ ఈ కేసీఆర్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరవుతోన్న ఈ నేపథ్యంలో ఇవాళ కుమార్తె కవిత వెళ్ళడము, ఇంతకుముందే ఆవిడ చెప్పారు కేటీఆర్కి నోటీసులు ఇస్తే మీరంతా స్పందించారు ఫార్ములా ఈ రేస్లో, మరి కేసీఆర్కి నోటీసులు వస్తే ఏంటి పార్టీ నుంచి స్పందన లేదని ఆవిడ సీరియస్ అవ్వడము, ధర్నా చౌక్ దగ్గర ఒకరోజు ధర్నా కూర్చోవడం, అన్నీ కూడా మనం చూసాం. రైట్, అక్కడ ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గర సుభాష్ ఉన్నారు, మా ప్రతినిధి. సుభాష్, ఏంటి కవిత ఇవాళ వస్తారని అసలు ఎక్స్పెక్టేషన్ ఉందా? ఎందుకంటే అప్పటి నుంచి కూడా పూర్తిగా దూరం పెరిగిపోయింది తండ్రికి కుమార్తెకి మధ్య. ఎలా చూడాలి? ఇది